పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పచ్చవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మండవ శ్రీనివాసరావు గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. నమస్కారం అండి. నమస్కారం అండి. వీరు రబీ సీజన్లో శనగ సాగు చేస్తున్నారు. శనగలో వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు. మేము మిర్చి పంట అయిపోయినాక శనగ పైరు వేస్తామండి. నవంబర్ 20 ఆ మధ్యలో వేస్తామండి. దుక్కి లోతుగా దున్ని బాగా నీళ్లు నిలబడేటట్టుగా చేస్తామండి. లోతుగా దుక్కి దున్నాలండి. దున్నిన తర్వాత మనము శనగలో ఎకరానికి 45 కేజీలు పెడతామండి. దాంట్లో JGL ఎర్రశనగలు వేస్తామండి. దానికి విత్తనం శుద్ధి కంపల్సరీ చేయాలండి. విత్తనం శుద్ధి చేసి మేము విత్తనం గొరుగుతోటి ఎదబెడతామండి. ఎకరానికి వచ్చి 900 అండి ఎదబెట్టే ఖర్చు అయ్యేది. అట్లాగా రోజుకి ఆ విత్తనం గొర్రు 10 ఎకరాలు పెట్టిద్దండి. దాన్ని మేము రెంట్కి తీసుకొచ్చి ఎదబెడతామండి. తర్వాత మేము 24 గంటల లోపు గడ్డి ముందు ఒకసారి పిచికారీ చేస్తామండి. మొలిచిన 15 రోజులు 20 రోజులు మధ్యలో పురుగు వచ్చినప్పుడు పురుగు ముందు ఒకసారి కొడతామండి. కొట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ ఏదన్నా కలుపు ఉంటే ఒకసారి కలుపు తీస్తామండి. తర్వాత మళ్ళీ పూత దశలో ఒక్కసారి పై ముందు వేస్తామండి. ఇట్లాగా ఖర్చు తగ్గించుకోవడానికి మనం పంట మార్పిడి విధానం అనేది పాటిస్తే ఎండు తెగులు కానీ ఇంకా ఏ తెగులు కూడా రాదండి. దీనివల్ల మనకి ఎకరానికి 10 క్వింటాల దిగుబడి ఆదా కూడా పెరిగిద్దండి. 50 నుంచి 55 దాకా వస్తుందండి. మనం పంట మార్పిడి విధానం వల్ల ఎండు తెగులు ఇంకా ఏ తెగులు ఏమీ ఆశించదండి. మందుల పిచికారీ కూడా తగ్గించుకోవచ్చు. ఖర్చు నికర ఆదాయం 55,000 వస్తుందండి. ఇది కూడా మనం యార్డ్ వల్లగా అమ్ముతాం. ఇవి కూడా మేము RSK ద్వారాగా మేము శనగలు కూడా అమ్ముతామండి. దానివల్ల ఎకరానికి వచ్చి 55 దాకా ఆదాయం వస్తుందండి. తక్కువ శ్రమ తక్కువ ఖర్చుతో శనగ సాగు చేయవచ్చని ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి.